బాబాయ్ ఏం పేరు మీ పేరు? ఎన్ నరసింహారావు అండి. ఊరు? వల్లంపట్ల మండలం? ఏకొండూరు. జిల్లా? కృష్ణ ఎన్టీఆర్ జిల్లా. ఎన్టీఆర్ జిల్లా. మీరు ప్రజ్వల్ సీడ్స్ ఏం సీడ్ తెచ్చుకున్నారు? మనీషా. ఇది మనీషానా? ఎలా అనిపిస్తుంది మీకు? మనీషా బాగుందండి. బాగుందా? ఎట్లా ఉంది కాపు? ఎలా ఉందండి? కాపు బాగుందండి. 30 క్వింటాలు వచ్చింది అనుకుంటున్నాను. ఉన్నది 30 క్వింటాలు వస్తుంది అనుకుంటున్నారు. ఎన్ని ఎకరాలు వేసారు? ఇది ఎకరం పెట్టానండి నేను. ఎకరం పెట్టారు. ఎక్కడ తెచ్చుకున్నారు ఇది సీడ్ మీరు? ఇది ఊటుకూరు. ఇది ఏ ఊరు? రామకృష్ణ గారిదండి. మేడూరు. మేడూరు. మేడూరు విష్ణు సీడ్స్ లో తెచ్చుకున్నారు. మేడూరు. ఓకే. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? మీరు చెట్టు ఎలా ఉంది? దీన్ని స్ట్రక్చర్ ఎలా ఉంది చెప్పండి. చెట్టు బాగుందండి. ఎటు చూసినా నాకు తెలిసి 2 అడుగులు వచ్చింది. అడుగు కొమ్మలు కింద నుంచి వస్తున్నాయా? కింద నుంచి వచ్చిందండి. కాపు ఫస్ట్ నుంచి కాసిందండి. ఫస్ట్ నుంచి కాపు కాసింది. మొన్న వర్షాలకి ఏం దెబ్బతిన లేదా? వర్షాలు అప్పుడు కొంచెం ఆగిపోయింది. లేకపోతే ఇంకా గట్టిగా పడేది. ఇంకా గట్టిగా వచ్చేది. ఇంకా చెట్టు కూడా బాగా ఎదిగేది. పైపాటు కూడా చేయదు కదండి ఫస్ట్ లో. వర్షం పోయాక ఈ పండుకాయలు పడ్డాయండి. ఈ పండుకాయలు వర్షం పోయా పడ్డాయి. తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో నవంబర్ డిసెంబర్ ఈ కాపు పడుతుంది. ఓకే. ఇంకా కాపు పోత వస్తుంది. కాపు పోత వస్తుంది కానీ చెట్టు బరువు అయ్యి తగలపోతుంది. కాయలు కోసుకున్నట్టయితే మనం డిసెంబర్ లో ఈ కాయ కోసినట్టయితే ఇంకా బాగా లేసేది. అప్పుడు కాపు పడుతుందని ఈ కాపు పడుతుందని మనం డిసెంబర్ లో ఆగి ఉరికోతలు వచ్చినాయి. మిగతా రైతులు అడుగుతున్నారా ఏం చేసామని? అడుగుతూనే ఉన్నారండి. కాదు ఇటు మూల కాబట్టి పెద్ద జనం రావట్లా. రోడ్ అమ్మటి కాదు కదా, పెద్ద జనం రావట్లా. రోడ్ అమ్మటి అయితే అందరు చూస్తుండే. ఎలా ఉందని అడుగుతుంటారు కదా. బాగానే ఉందని చెప్తున్నారు. పర్లేదని చెప్పారు. కథ అనికంటే 4 క్వింటాలని వాళ్ళు చెప్పలేదు కానీ విత్తనం అయితే పర్లేదని చెప్పారు. మరి ఇప్పుడు ఎన్ని క్వింటాలు వస్తాం అనుకుంటున్నాను? 30 వచ్చిందండి. 30 వచ్చింది. 30 కంపల్సరీ. ఏ చెట్టు పెట్టుకుని అంతే ఉందా? ఏ చెట్టు ఇవ్వండి చూడరాదండి. నేను ఎట్లా ఇవ్వండి వంగిపోయింది చెట్టు బాగా పడిపోయింది. ఇప్పుడు మీరు వెనక్కెళ్ళండి. ఇప్పుడు ఆ చెట్టు అంటే నేను ఈ చెట్టు చూడండి. ఇదిగోండి ఈ చెట్టు కూడా అట్లే ఉంది. కోపెత్తాం అనుకుంటుంటే భయం వేస్తుందండి. ఇప్పుడు ఇది ఇదిగోండి ఇది అట్లే ఉంది. కోపెత్తాయిగా ఇప్పుడు 10-12 క్వింటాలు తగ్గిద్ది అనుకుంటున్నాను నేను. ఈ కోత 15 దాకా తగ్గొచ్చు. మళ్ళీ 15 పైన ఉంటుంది. ఇదిగోండి చూడండి. అది పట్టుకోదు అట్లా ఇక ఇలా ఇరిగిపోతుందండి కోత ఉంటే చెట్టు. ఇన్ని కొమ్మలు పోతున్నాయి. ఒక కొమ్మలు చూడండి ఇరిగిందని కింద. అందుకని ఇన్ని రోజులు నట్టుకోవచ్చు. ఇట్లా వెళ్తుందండి ఇరిగిపోతుంది. కొంచెం పట్టుకున్నా ఇరిగిపోయి ఇన్ని కాయలు ఉంటాయి. ఏరుకులు కూడా తట్టుకుంది. ఒక చెట్టు కూడా ఎక్కడ వడబడాలి. నల్లి కూడా తట్టుకుంది. నల్లి తట్టుకుంది. ఏరుకులు తక్కువ, బొబ్బ తక్కువ. మీకు హ్యాపీగానే ఉన్నారు? నాకైతే హ్యాపీయేనండి.